ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో హాజరు కాని ఎమ్మెల్యేల సభ్యత్వాలను మరియు ప్రజాధనంతో ప్రభుత్వం చెల్లిస్తున్న జీతభత్యాలను సౌకర్యాలను రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాయనున్నట్లు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అక్కడ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి ఒక చక్కటి వేదిక అసెంబ్లీ సమావేశాలండి. అలాంటి అసెంబ్లీ సమావేశాలకి ఈరోజు 11 సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డుమ్మా కొట్టడము అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేసినట్లే. ఈరోజు 11 మందికే మిమ్మల్ని పరిమితం చేశారు. మీరు ఈరోజు ఆ ఓట్లేసినటువంటి ప్రజల తరఫున రాష్ట్ర ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి ఒక చక్కటి వేదిక. మీరు అలాంటి సమావేశాలను డుమ్మా కొట్టేసి మేము బయట నుంచే మాట్లాడతాము అంటే మరి ప్రజలు మీకు ఎందుకు ఓట్లేసి గెలిపించారండి? మీరు 11 మంది కూడా మీ పదవులకు రాజీనామా చేయండి. మీరు ఏదైతే ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్నారో ఆ జీతాలు తీసుకోవద్దండి. మీరు రాజీనామా చేసి బయట కూర్చొని రోజు కూడా మాట్లాడుకోండి, ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాలను మీరు డుమ్మా కొట్టడము అంటే ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణం కాదండి.